అదేంటో గాని నటసింహ అఖండ నుంచి తన స్టైల్‌ని మార్చేశాడు. కథలు ఎన్నుకోవటంలో గాని, స్టోరీని బాగా గ్రిప్పింగ్‌గా ఉండేట్లు రాయించటం, కథా కథనం, పాటలు, డైలాగులు అన్నిటిపై శ్రద్ధ పెట్టి ఒక సినిమా తన నుంచి బయటికి వస్తుందంటే తన ప్రొడక్ట్ ఎలా ఉండాలి అంటే చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ మెచ్చుకునేట్లు ఉండాలి. ఇంటిల్లపాది వెళ్లి చూసేట్లు ఉండాలి. అటువంటి అద్భుతమైన సినిమాల్ని మనకి ఇస్తున్నాడు నటసింహ నందమూరి బాలకృష్ణ. అదే దోవలో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్. 8 రోజులకి 156 కోట్ల కలెక్షన్లు అని పోస్టర్ బయటికి రాగానే మైండ్ బ్లాంక్ మేము చెప్తూనే ఉన్నాం. 8 రోజులకే 150+ అని ఇప్పుడు 156 కోట్ల పోస్టర్ బయటికి వచ్చింది. 10 రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయి? 10 రోజుల కలెక్షన్లు పచ్చడి పచ్చడి 200 కోట్ల కలెక్షన్ల వైపు దూసుకు వెళ్తున్నాడు నటసింహ. అంటే 8 రోజులకు 156 కోట్లు, 10 రోజులకి 170+ అని మేము అంచనా వేస్తున్నాము. అంటే మైండ్ బ్లాంక్ అనమాట. సినిమా ఏ విధంగా ఉంది అనేది ఆలోచించాలి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, మాస్ జాతర, అఖండ జాతర మరొకసారి మనకి ఈ డాకు మహారాజ్ దగ్గర మనం చూడొచ్చు. ట్రాక్టర్లు వేసుకొని వెళ్ళి చూస్తున్నారు. ఇంటిల్లపాది అదే విధంగా హౌస్ఫుల్ బోట్స్, హౌస్ఫుల్స్ జాతర. ఇలా ఒకటేమిటి, ఏదైనా సరే, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎనీవేర్, ఎనీ సెంటర్, వన్స్ ఈ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. నటసింహ నందమూరి బాలకృష్ణ చరిత్ర క్రియేట్ చేయాలన్నా, చరిత్ర తిరిగి రాయాలన్నా బ్రాండ్ అంబాసిడర్ అన్నది మరొకసారి ప్రూవ్ చేసింది. డబుల్ హ్యాట్రిక్ లో చేరిపోయిన డాకు మహారాజ్ రాబో అఖండ టు తాండవమే, అఖండ తాండవమే. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ సినిమా అయినా సరే బ్లాక్ బస్టర్. 2025 కూడా నందమూరి నామ సంవత్సరమే. 10 రోజుల కలెక్షన్లు మా అంచనా ప్రకారం దాదాపు 170+ అని మేము అంచనా వేస్తున్నాం. ఇంకా ఇవి పెరిగిన మైండ్ బ్లాంక్ అనమాట. ఏది ఏమైనా సరే 2025 కూడా నటసింహ రోరింగ్ అంతే, నో డౌట్.